ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు బిజినెస్ ట్రైనర్ సునీల్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మీరు ప్రీవియస్ వీడియోలో హోల్సేల్ మార్కెట్ బిజినెస్ గురించి మాట్లాడినప్పుడు మార్కెట్ ప్రైస్ గురించి చెప్తాను అన్నారు. ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే సార్, మనం ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ ప్రోడక్ట్స్ చూస్తూ ఉంటాము, ప్రైసెస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. మనం అనిపిస్తుంది మనకి ఏంటి దీని ధర ఇంత ఉందా, ఇంత ఉండదే దీని ధర, ఇంత ఎలా ఉంది అనే ఒక డౌట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా మనం. సో ఎందుకంటారు ఆ ప్రైసెస్ అనేవి డిఫరెన్షియేషన్ ఎందుకు కనబడుతుంది అంటారు? అట్లా ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో తప్పక చూడవలసినటువంటి సబ్జెక్ట్ ఇది. ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేశారో, ఇనిషియల్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ అండి, సపోజ్ ఒక ప్రోడక్ట్ తీసుకుందాం. ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి. ఆ ప్రోడక్ట్ మార్కెట్లో ఒక సోపే తీసుకుందామండి. మనం ఒక మార్కెట్లో ఒక సోప్ తీసుకుందాం. ఈ సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ప్రోడక్ట్ తయారవుతుంది. కానీ మన కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి ఆ ప్రైస్ అనేది 10 times ఇంక్రీజ్ అయ్యి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు ఒక సోప్ మన 100 grams సోపు మార్కెట్లో తయారయ్యేది 5 రూపీస్కో 3 రూపీస్కో తయారవుతుంది. కానీ మనం ఎంత పెట్టుకుంటున్నాం? అదే 100 grams సోప్ 30-35 పెడతాం. ఎందుకు సార్ ఈ ప్రైస్ ఇంత డిఫరెన్షియేషన్ అంటే, ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తయారవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తయారు చేసేటట్టు వాడు ప్రాఫిట్స్ ఒకటి తీసుకోవాలి. వాడు ప్రాఫిట్ తీసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి నేషనల్ డిస్ట్రిబ్యూటర్, అంటే వీడు డిస్ట్రిబ్యూట్ చేస్తాడు కదా. ఇప్పుడు ఇక్కడ 10 రూపీస్, ఇక్కడ 5 రూపీస్ తయారైన ప్రోడక్ట్ ఇక్కడికి వచ్చేసరికి అది 10 రూపీస్ అయింటుంది. సో వీడు మార్జిన్ పెట్టుకుంటాడు. ఈ నేషనల్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి రీజనల్ డిస్ట్రిబ్యూటర్ వీడు ఏం చేస్తాడు? వీడికి కూడా మార్జిన్ కావాలి కాబట్టి వీడు ఇంకో 5 రూపీస్ పెంచుతాడు. ఇప్పుడు ఎంత? 15 రూపీస్ అయింది. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, నేషనల్ డిస్ట్రిబ్యూటర్, రీజనల్ డిస్ట్రిబ్యూటర్, తర్వాత హోల్సేలర్. సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, నేషనల్ డిస్ట్రిబ్యూటర్, రీజనల్ డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్. ఈ 4 members 5 రూపీస్ పెంచుకుంటూ వస్తారు. అక్కడికి మనకు ఆ ప్రైస్ 20 రూపీస్ టు ప్లస్ 25 రూపీస్ అయింది. తర్వాత రీటైలర్ 5 members. ఈ 5 members చేతులు దాటి వచ్చిన తర్వాత రీటైలర్ తర్వాత నుండి అడ్వర్టైజర్ 6th person, అడ్వర్టైజర్ దాటి కస్టమర్. సో కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ వ్యాట్ ట్యాక్స్. అంటే ఇక్కడ ప్రాసెస్ చూడండి. నేషనల్ డిస్ట్రిబ్యూటర్, రీజనల్ డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రీటైలర్, అడ్వర్టైజర్, కస్టమర్. అంటే ఒక 7th person కస్టమర్. సో ఈ మిడిల్ మెన్స్ అందరికీ చేతులు మారి మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రొడక్ట్ ఆ ప్రైస్ అవుతుంది. సో ఇక్కడ ఈ ప్యాటర్న్లో ఈ ప్రైస్ ఇంత అవడానికి కారణం అది. ఇప్పుడు సపోజ్ మనం 50 పైసాకి 1 రూపీకి షాంపూస్ దొరుకుతాయి. మీరు గమనించండి, మనం ఎలాంటివి వాడుతున్నాం అనేది. ఆ 50 పైసా 1 రూపీకి షాంపూ షాషెట్స్, ఆ ప్యాకెట్ క్వాలిటీ బాగుంటుంది కదండి, కానీ లోపల కొంచెమే ఉంటుంది. సో ఇంతమంది చేతులు మారి అది మీ దగ్గరికి 1 రూపీకి వస్తుంది అంటే, లేదా 2 రూపీస్కి మీ దగ్గరికి వస్తుంది అంటే, దాంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ కాస్ట్ ఎంత ఖర్చు పెట్టి ఉంటారంటారు? అది ఎంత క్వాలిటీ ఉంటుంది అంటారు? అంటే ఇంతమంది చేతులు మారుతాయి. బట్ దీనివల్ల ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి తయారైన ప్రోడక్ట్ వల్ల నేషనల్ డిస్ట్రిబ్యూటర్, అంటే ఎన్నో ప్రోడక్ట్స్కి ఎంతోమంది నేషనల్ డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు. సో వాళ్ళ జీవితాలు మాట్లాడుతున్నాయి. కానీ ఈ నేషనల్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఒక్కొక్కరి దగ్గర కొన్ని వేల వందల మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉంటారు. సో అందరికి ఫుడ్ వస్తుంది. అలాగే ఈ నేషనల్ డిస్ట్రిబ్యూటర్ నుంచి రీజనల్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర కూడా ఎంప్లాయీస్ ఉంటారు. తర్వాత హోల్సేలర్, రీటైలర్, సో మధ్యలో మిడిల్ మ్యాన్. సో వీళ్ళందరూ తీసుకునే ఇన్కమ్ ఒక ఎత్తు అయితే, అడ్వర్టైజర్ తీసుకునే ఒక ఇన్కమ్ ఒక ఎత్తు. సో వీళ్ళందరూ తీసుకునే ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ వచ్చేసి చాలామందికి ఎంప్లాయబిలిటీ క్రియేట్ చేస్తుంది ఈ ప్యాటర్న్. కానీ ఇప్పుడున్నటువంటి బిజినెస్ సిచ్యువేషన్స్లో కొత్తగా రావచ్చు. బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు కస్టమర్. సో ఈ మిడిల్ మెన్స్ అనేది చాలా వరకు ఈ నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ అనేవాళ్ళు, రీజనల్ డిస్ట్రిబ్యూటర్స్ అనేవాళ్ళు నిరంతరం తగ్గుతూ వస్తున్నారు. దీనివల్ల ఫ్రాంచైజ్ మోడల్ సిస్టమ్ ఇప్పుడు ట్రెండ్ చూడండి. ఇప్పుడు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఫ్రాంచైజ్ ఓనర్, కస్టమర్. ఇప్పుడు ఏమైందంటే ఈ నేషనల్ డిస్ట్రిబ్యూటరు, రీజనల్ డిస్ట్రిబ్యూటరు, హోల్సేలర్ వీళ్ళు దీని ఇన్కమ్ మొత్తం క్లోజ్ అంతా మన ఎవరు తింటున్నారు?
మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి ప్రాఫిట్ వస్తుంది, ఫ్రాంచైజ్ ఓనర్స్కి వస్తుంది. ఇప్పుడు B2B బిజినెస్ చేస్తున్నారండి, B2B బిజినెస్ చేసే పర్సన్ కూడా వస్తుంది కదా. అలాగే అడ్వర్టైజర్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే హై ప్రాఫిట్స్ అనేది ఒక బిజినెస్లో ఉంది. ఇప్పుడు అప్కమింగ్ ఎరా ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారో ఒక ఫ్రాంచైజ్ మోడల్ బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, చాలా అంటే చాలా క్వాలిటీ లైఫ్ ఉంటుంది. ఫ్రాంచైజ్ మోడల్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వేటితో స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తే క్లౌడ్ కిచెన్ గురించి మాట్లాడాం. అదే క్లౌడ్ కిచెన్ తోటి ఫ్రాంచైజ్ మోడల్ బిజినెస్ ఎందుకు చేయకూడదు? చేయొచ్చు కదా, 100% అండి. అంటే ఇక్కడ మనము చెయ్యాలి అని అనుకోవాలే కానీ బిజినెస్ చేయడానికి నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి. ఈ నెంబర్ ఆఫ్ సోర్సెస్లో ఈ బిజినెస్ని గ్రో చేసుకోవడానికి మనము ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వాలి. ఇప్పుడు వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో కూడా బిజినెస్ చేయొచ్చు. ఇప్పుడు B2B ఉంది కదండి, అది వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ చేయొచ్చు. సార్ B2B బిజినెస్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ ఓనర్, లైక్ నా దగ్గర నేనే హోల్సేలర్, నేనే రీటైలర్ అనుకుందాం. ప్రోడక్ట్ నా దగ్గర ఉంది, స్టాక్ నా దగ్గర ఉంది, నేను బిజినెస్ టు బిజినెస్, నేను డీలర్ అనుకుందాం. నా ప్రోడక్ట్స్ని నేను ఏం చేస్తానండి, బయట మార్కెట్ చేసుకుంటా. ఇప్పుడు నాలాంటి వ్యక్తి దగ్గరికి మీలో అంటే ఏ వ్యక్తి ఎవరైనా వచ్చి, సార్ మీతో నేను B2B చేస్తా, నేను కస్టమర్ని తీసుకొచ్చి కస్టమర్స్కి నేను ప్రోడక్ట్ ఉన్నప్పుడు, కస్టమర్ ఉన్నప్పుడు మీకు ప్రోడక్ట్ సప్లై తీసుకుంటా మీ దగ్గర. సో కొలాబరేషన్, బిజినెస్ టు బిజినెస్ కొలాబరేషన్ తీసుకొని, సో అతని సర్కిల్లో ఉన్నటువంటి కస్టమర్స్ని ఇక్కడికి ప్రమోట్ చేసి ఇక్కడి నుంచి బిజినెస్ జనరేట్ చేసి అతని పాకెట్లోకి మనీ తీసుకోవచ్చు. చాలా సింపుల్ బిజినెస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ B2B ఎలా చేయాలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు క్లాతింగ్ ఉంది, షోరూమ్స్లో మంచి క్లాత్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ షోరూమ్స్లో ఉన్న క్లాతింగ్లో ఆ షోరూమ్ ఓనర్తో మాట్లాడుకొని, సార్ నేను మీకు బిజినెస్ ఇస్తా, సో మీ దగ్గర ఉన్నటువంటి స్టాక్ నేను సేల్ చేసి పెడతా, నాకు ఎంత మార్జిన్ ఇస్తారు, సో నా పర్సంటేజ్ ఎంత ఉంటుంది, ఒక అగ్రిమెంట్ ఇవ్వండి. లేదా అందరు అగ్రిమెంట్ అంటే ఒప్పుకోరు. బేసిక్ ఎందుకు ఇవ్వరంటే నీ మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ నువ్వు మాట్లాడే విధానంలో నువ్వు అతని నమ్మకాన్ని క్రియేట్ చేసావంటే అతనికి ఒక అగ్రిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ అగ్రిమెంట్ను ఉపయోగించుకొని సో నువ్వేం చేయొచ్చు అంటే B2B బిజినెస్ చేయొచ్చు అతని దగ్గర నుంచి. ఆ ప్రోడక్ట్ని లైక్ యూజింగ్ అఫిలియేట్ మార్కెటింగ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో చేయొచ్చు. లైక్ యూజింగ్ ఆన్లైన్ త్రూ ది సోషల్ మీడియా, ఇన్స్టాలో నువ్వు వీడియోస్ పిక్స్ పెట్టి దాని మీద ప్రమోషన్స్ చేసి నువ్వు చేయొచ్చు. సో ఇలా చాలా సింపుల్గా B2B బిజినెస్ అనేది చేసుకోవచ్చు. సో మన దగ్గరికి ప్రోడక్ట్ వచ్చేసరికి ఎందుకు ప్రైస్ పెరుగుతుందంటే, సో మిడిల్ మ్యాన్స్ ఉంటారు కాబట్టి ప్రోడక్ట్ ప్రైస్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. బట్ మనం వాడుతున్న ప్రోడక్ట్ని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎవరైతే ప్రోడక్ట్ వాడుతున్నారో కంపల్సరీగా మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకు చెక్ చేసుకోమంటున్నా అంటే, ఇప్పుడు మీరు ఒక సోప్ తీసుకున్నారు, 35 రూపీస్ సోప్ అంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో 10 రూపీస్కి తయారైంది అనుకుందాం. అంటే 10 రూపాయలకు ఆ సోప్ తయారైందని అంత ఎంతో క్వాలిటీ ఉంటుంది. అదే సోప్ మీరు 5 రూపీస్దో 10 రూపీస్ సోప్ మీరు వాడుతున్నారా అనుకున్నారనుకోండి, అది ఎంతకెక్కడ తయారై ఉంటుంది, దాంట్లో ఎంత క్వాలిటీ వాడేటారో మీరు చెక్ చేసుకోవాలి. ప్రోడక్ట్ అనేది బేసిక్గా అందరం చెక్ చేసుకోవాలి. సో అలా చెక్ చేసుకొని మీరు ప్రోడక్ట్ పర్చేస్ చేసేటప్పుడు కూడా చూసుకోవచ్చు. సార్ ఒకసారి మీ సెషన్స్ గురించి. మనము అప్కమింగ్ ఒక సెషన్ చేయబోతున్నామండి, కెరీర్ అండ్ బిజినెస్ ఇంటూ 10x అనే ప్రోగ్రామ్. ఎవరైతే బిజినెస్ చేస్తూ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు, మీరు స్ట్రగుల్స్ మీన్స్ బిజినెస్లో గ్రోత్ లేక, సో బిజినెస్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలో తెలియక, ఎలా బ్రాండింగ్ చేయాలో అర్థం కాక, సేల్స్ లేక, లీడ్ జనరేటర్కి ఎవరైతే సఫర్ అవుతున్నారో మీ అందరి కోసం గ్రో యువర్ బిజినెస్ అండ్ కెరీర్ ఇంటూ 10x అనే వర్క్షాప్ని మీ ముందు తీసుకొచ్చాం. డెమో వర్క్షాప్ మీరు అటెండ్ అవ్వండి, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో ఇప్పుడే మీరు ఎన్రోల్ చేసుకోండి. నెక్స్ట్ సెషన్లో మనం కలుద్దాం. సీ యూ సూన్. యంగ్స్టర్స్ కానీ ఎవరైనా సరే కింద కనబడుతున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుకు వద్దాం. థ్యాంక్ యూ. నమస్తే సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.